ఏముంది ఇందులో తప్పు చేస్తే మాత్రం 4 కోట్లే కదా అని. వర్మ గారు గుడ్ ఈవినింగ్. మీకు ప్యానెల్లో ఉన్న చింతా రాజశేఖర్ గారికి, చిన్నప్రెడ్డి అన్నయ్యకి, కీర్తన గారికి, అలాగే 99 టీవీ వీక్షకులందరికీ కూడా ఈరోజు మరి ఒక 15-20 నిమిషాల క్రితమే సీదిరి అప్పలరాజు గారు అరెస్ట్ అయినటువంటి వార్త విన్నాము. ఏదైతే కుమారుణ్ణి తప్పించబోయి ఆయన ప్లేస్ లో ఇంకొకరిని ఇరికించి పోలీసుల్ని అలాగే న్యాయ వ్యవస్థని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించి ఈరోజు సీదిరి అప్పలరాజు గారు కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భం. అండ్ ఆల్సో ఆ తర్వాత అదే జిల్లాకు చెందినటువంటి తమ్మినేని సీతారాం గారు. ఈరోజు మన డిబేట్ ఆయన గురించే కాబట్టి తమ్మినేని సీతారాం గారు, ఆయన వారసుడు చిరంజీవి నాగ్ గారి గురించి ఈరోజు మన డిబేట్ అంతా కూడా. సార్ ఈరోజు ఆయన అసలు మరి వైఎస్ఆర్సీ ప్రతినిధి చిన్నప్రెడ్డి అన్నయ్య మాట్లాడతా అసలు ఇది కక్ష సాధింపు, ఇది కేవలం ప్రభుత్వం కక్ష సాధించి అతని మీద కేసు పెట్టింది అని అంటున్నప్పుడు మరి ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తర్వాత ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ద్వారా సరే చింతా రాజశేఖర్ గారు మాట్లాడుతూ అసలు ఏముంది 4 కోట్లే కదా మరి వాషింగ్ మెషిన్ లో వేసేస్తే మరి అదంతా క్లీన్ అయి బయటకు వచ్చేస్తారని బీజేపీని ఉద్దేశించి అన్నారు అనుకోండి, అది వేరే విషయం. అయితే మరి చిన్నప్రెడ్డి అన్నయ్య చెప్పాల్సిన ఏంటంటే అసలు ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తర్వాత ఆ 4 కోట్ల రూపాయల భూమి మరి ఒరిస్సా నుండి వచ్చినటువంటి మహిళ మన ఈయనకి ఎవరైతే ఈ తమ్మినేని సీతారాం గారికి ఎలా రిజిస్టర్ చేసింది, ఎందుకు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది అనేటటువంటి అన్ని కూడా మరి కక్షపూరిత రాజకీయాలు అయితే వాటికి కూడా సమాధానాలు చెప్పాలి కదా. మీరు ఇందాక ఓపెనింగ్ పాయింట్స్ లో ఒక మాట అన్నారు సార్, ఈయన ఎవరు తమ్మినేని సీతారాం గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు అన్నారు సార్. కానీ గతంలో మరి 2019 నుండి అప్పటి వరకు బాగా మాట్లాడారేమో, 2019 వరకు మీకు పరిచయం ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు, 6 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి తమ్మినేని సీతారాం గారు, 2019 వరకు 5 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి తమ్మినేని సీతారాం గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడి ఉండొచ్చు సార్. కానీ పాపం 2019లో ఏమైందో కానీ వారి పార్టీ స్టాండో ఏమో కానీ రాజకీయ ఎల్ ఒకటి, ఆ తర్వాత మరొకటి ఏంటంటే ఒక కులాన్ని వైరస్ తోటి పోల్చడం లాంటి చెప్పుకోలేని పనులు ఆయన శాసన సభాపతిగా ఉండి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆ నకిలీ డెత్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఒరిస్సా నుండి రిజిస్టర్ చేసినటువంటి లేడీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు మరి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ వ్యవహారం మేము సివిల్లో చూసుకుంటామని అంటే కోర్టులు ఏం చెప్పాయంటే ఇది సివిల్ కాదు, ఒక డెత్ సర్టిఫికెట్ నే మీరు ఫోర్జరీ చేశారంటే ఇది సివిల్ ఎలా అవుతుంది, ఇది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. సో ఇది క్రిమినల్ అఫెన్స్ కింద కేసు కట్టిన తర్వాత ఆయన ఈ కేసుని స్క్వాష్ చేయాలి అని కోర్టుకి వెళ్తే కోర్టు వారు ఏం చెప్పారంటే ఈ కేసుని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ప్రాథమికంగా ఈ కేసు విచారణ దశలో ఉంది కాబట్టి దీన్ని స్క్వాష్ చేయలేము, మీకు అవసరమైతే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోమని చెప్పారు. సో మరి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే వరకు వారు ఎందుకు దానుకోవాల్సి వచ్చింది, అసలు ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది నా క్వశ్చన్ ఇక్కడ. ఆ డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చి ఇవన్నీ ఓకే సరే కక్ష సాధించారనుకుందాం. సీదిరి అప్పలరాజు గారు పాపం వాళ్ళ అబ్బాయిని తప్పించి వేరే ఒకరిని పెట్టినా కానీ కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు పెట్టకూడదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు అనుకుందాం, ఇవన్నీ ఓకే. అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఏదైనా ప్రెస్ మీట్ ఈయన గురించి పెట్టాల్సి వస్తే ఆ మాత్రం 76 సంవత్సరాల వయసు గల పెద్ద ఆయన, ఆ మాత్రం మన స్పీకర్ గా చేసినటువంటి వ్యక్తి ఆ మాత్రం డెత్ సర్టిఫికేట్ సృష్టించలేడా, దీనికే కేసు పెట్టేస్తారా అంటారేమో మన మాజీ ముఖ్యమంత్రి గారు. మీరు వర్షం చూస్తే అలాగే ఉంది. సరే మేము కక్ష సాధిస్తున్నామని మీరు అంటా ఉన్నారు, అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఉంటే మేము చేసేవాళ్ళం కాదు కదా, నకిలీ డెత్ సర్టిఫికేట్ లేకపోతే మేము అసలు మాట్లాడే అవకాశమే ఉండదు కదా, మాకు సివిల్ అఫెన్స్ కదా. ఆ నకిలీ డెత్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది, ఒరిస్సా నుండి వచ్చినటువంటి మహిళ ఎందుకు రిజిస్టర్ చేసింది, ఈ కేసులో ఏమన్నా అయినటువంటి దుర్గారావు అనేటటువంటి వ్యక్తి 70 సాక్షి సంతకాలు ఎందుకు పెట్టాడు, ఏ సందర్భంలో సాక్షి సంతకం పెట్టాడు. ఒక విషయం ఏంటంటే ఈ రోజు ఆమదాల వలసలో ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే 2019 నుండి 24 వరకు మీ పేరుతో కాకుండా వేరే పేరుతో ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే, ఎందుకంటే ఈ కేసులో ఏమని 70 సంతకాలు పెట్టాడట, నకిలీ సంతకాలు మరి కరెక్ట్ సంతకాలు 70 సాక్షి సంతకాలు. ఈ కేసులో కూడా సాక్షి సంతకం పెట్టింది ఆ ఏవన్నే ఎందుకు పెట్టాడు, ఇంకా మిగిలిన 69 సాక్షి సంతకాలు ఎక్కడ పెట్టాడు, అవన్నీ ఏంటి అనేటటువంటి వ్యవహారాలన్నిటి చూసి ఎస్పీ గారు ఏం చెప్పారంటే మీ భూముల్ని మీ పేరుతో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒకవేళ లేకపోతే కనుక మా దగ్గరకు రాండి అని చెప్పి
గౌరవ ఎస్పీ గారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఈ రోజు మరి ఆ తమ్మినేని సీతారాం గారు ఎక్కడ ఉన్నారు, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, మరి శ్రీకాకుళంలోనే ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. నార్మల్ గా మరి ఆయన ఫోన్ అయితే అవుట్ ఆఫ్ ద రీచ్ ఉంది, ఎక్కడున్నారు ఏంటి అనేటటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటకు పెట్టాలని అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను అనుకుంటా ఉన్నా. ఏంటి సిదిరి అరెస్ట్ వెనకాతలు ఏంటి? ఆయన ఎప్పటి నుంచో టార్గెట్ చేశారు, సిదిరి అప్పలరాజు గారు చాలా స్పీడ్గా మాట్లాడతారని అని కదా వీళ్ళు మాట్లాడేది. సార్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఒకరిని గుద్దేశారు, సరే ఓకే, అవన్నీ మనకు తెలిసినాయే కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఒక